పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ముందుగా మనం ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. మనకి మిథున రాశిలో గురుగ్రహము, రాహువు మనకి కుంభరాశి, శని వక్రించి మీనరాశి, గురుడు కూడా వక్రించాడు, అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు. తర్వాత కుజుడు తులారాశికి వెళ్ళిపోయాడు. రవి కేతు శుక్రులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. దీన్ని బట్టి 12 రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో శుక్ర కేతువులు ఉండడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే స్త్రీల నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రాహు చూడడం వల్ల, దృష్టి ఉండడం వల్ల ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మీకు చెడ్డ స్నేహితులు, మాయాజాలంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు మాట్లాడడము, పరిచయాలు అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మీరు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానీ, వితండ వాదాలు కానీ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పనులన్నీ కూడా లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతాయి. స్పిరిచువల్గా అభ్యున్నతికి మీరు మా పునాదులు అనేటటువంటివి ఏర్పరచుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద గురువులు, అంటే డూప్లికేట్ గురువులు కాదు, జగద్గురువులు మీతో టచింగ్లోకి రావడానికి, ఆ తర్వాత చక్కగా ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి రెండమ్మ అని కలకత్తా జనరల్ సెక్రటరీ గారి స్వయంగా మిమ్మల్ని పిలవడం, ఇలాంటి అవకాశాలు స్పిరిచువల్గా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారికి జగద్గురువుల యొక్క అనుగ్రహం లభించడానికి అంతా కూడా అవకాశాలు ఉన్నాయి. అండ్ దాతృత్వంతో చక్కగా మీరు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆ యొక్క దాతృత్వంతో అందరికీ ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రమోషన్స్ కూడా, మీ ఉద్యోగానికి లీవులు లేక మీరు కలకత్తా కాదు కదా అమలాపురం కూడా వెళ్ళడానికి కూడా అవకాశాలు దొరకవు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహ రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇక గురువులకి నమస్కారం చేసుకుంటూ ఉండడం ద్వారా మీ అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.